హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏమిచ్చాడు యేసుప్రభు అంటాడు ఏంటంటే, నాకు ఏమిచ్చాడు నాకు యేసుప్రభు అంటాడు? నా రక్తం ఇదిగో తీసుకో, ఇదిగో నా రక్తం తీసుకో. రక్తం, నా ప్రాణం నీకు ఇస్తున్నా, నా నా కొత్త స్వభావం నీకు ఇస్తున్నా, నా శక్తి నీకు ఇస్తున్నా. నేను రక్తం ఇచ్చి కొనుక్కున్నా. ఇది నా రక్తము, యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది, సకల దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. మరి ఎక్కడ లేదు, వేరు దేని వల్ల లేదు ఇక క్షమాపణ. ఏదో అన్నదానాలు చేస్తే, వస్త్రదానాలు చేస్తే పాపాలు పోతాయో నా చేసేది? మానవ సేవ మానవ సేవ అంటారు మన దేశంలో. మానవ సేవ మానవ సేవే. దేవుని సేవ అంటే దేవునికి నిన్ను నీవు సజీవ యాగముగా అప్పగించుకోవాలి. ఇది నా రక్తము. ఎప్పుడైతే యేసయ్య రక్తం మనలోనికి వచ్చిందో మన స్వభావం ఏమైపోయింది, మన విషయం ఏమైపోయింది. అందుకే అన్నాడు, ఎవరైనా క్రీస్తు యేసునందు నీడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను సమస్తమును. నువ్వే కుస్తీ పట్టక్కర్లా, నువ్వు మొక్కకర్లా, మూలగక్కర్లా. నీ మాటలు, నీ తలంపులు, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ ఆశలు, నీ కోరికలు అన్నీ మారిపోతాయి. పాపపు కార్యాలకు చోటు ఉండదు అక్కడ. ప్రతిసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా రక్తం నీ కోసం ఇచ్చాను, నా కోసం బ్రతుకు అని ప్రభువు బల్ల రోజులండి. అది మన ఒళ్ళు గొగిరిపట్టు కలగాలి మనకి. ప్రభువు బల్లలో ప్రభు రక్తాన్ని, ప్రభు ద్రాక్షరసాన్ని రక్తంగా గుర్తించి విశ్వాసంతో స్వీకరిస్తున్నప్పుడు, నా ఈ వారంలో నాది కలుషితమైపోయింది నా రక్తం. చూడండి, ఎక్కడ ఏ ఫీవర్ వచ్చినా, ఏ రోగం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే మొట్టమొదటి చేసే టెస్ట్ ఏంటండి? బ్లడ్ టెస్ట్ అంటే అది ఇది రక్త టెస్ట్ కాదా? రక్త పరిశోధన చేస్తారు. ఎందుకంటే రక్తంలో ఏ రోగం ఉన్నా తెలిసిపోద్ది. కిడ్నీ ప్రాబ్లం అంటే బ్లడ్ టెస్ట్, అదే కిడ్నీలోకి రక్తం వెళ్ళిందా, ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా ఏంటండి. ఆ రక్తంలో మనకు తెలియకుండా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి రోగాలు వస్తున్నాయి. అంతేకాదు, రక్తం అంటే ఒక స్టాగ్నెంట్ రక్తం కాదు. ఆ రక్తం అగైన్ అండ్ అగైన్ ప్యూరిఫై అవుతూ ఉంది మన శరీరంలో. గుండెలోకి రక్తం వెళ్తుందండి, అది శుద్ధి చేసి ఇంకో వాల్వ్ ద్వారా పక్కి వెళ్తుంది. అందులో కొవ్వు ఎక్కువ అయిపోతే ఆగిపోతుంది అది. ఏంటండి, ఆ రక్తాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. మన తిండి అలవాట్లు. ఎందుకు వ్యాయామం చేయమంటారు? ఎందుకు చెప్పండి? వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ రక్తము వేగంగా నీ అవయవాల్లో తిరిగి క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది మొత్తం. లేకపోతే అక్కడక్కడ మనకు తుడవమంటే చూడండి, అక్కడ గబ్బు అక్కడ పెట్టి తుడుస్తుంటారు కొంతమంది. అక్కడక్కడ ఆగిపోతే అక్కడక్కడ జబ్బులు వస్తాయి. ఎప్పుడైతే బ్లడ్ వాషౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో, నీ బ్లడ్ ప్యూరిఫై అయిపోతుందో, అప్పుడు నువ్వు హెల్దీగా ఉండగలుగుతున్నావు. అలాగే మనం ఆ యేసుక్రీస్తు రక్తం కూడా ఎప్పుడో ఒక్కసారి ఆయన శిలువలో మరణించాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే నెలకోసారి ఒక చిన్న కప్పులో ప్రభు రక్తాన్ని గుర్తుగా తీసుకున్నాను కాబట్టి అయిపోయింది అంటే చాలదు. ఎప్పటికప్పుడు మన పాపములను మనము, మీరు చేసిన తప్పు మీ మనసాక్షి ఒప్పించినప్పుడు ప్రభు వల్ల తీసుకునేదాకా వాటన్నిటినీ ఫైల్లో రాసి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని చర్చికి వెళ్ళినప్పుడు ఒప్పుకుందాములే అని పేర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు నీ మనసులోకి వచ్చిన దుష్ట ఆలోచన, చెడ్డ ఆలోచన, చెడ్డ చూపు, చెడ్డ మాట, దేవునికి వ్యతిరేకమైనది అవిధేయత నీలోకి వచ్చినప్పుడు అక్కడ నీకు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఆ స్వభావం, పాప స్వభావం ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే దాన్ని క్లియర్ చేయకపోతే ఏమవుద్దండి? అది స్ప్రెడ్ అయిపోద్ది, అది పెరిగిపోతుంది. అలాగే ఎప్పుడు ఒక చిన్న విషయంలో, ఒక తలంపులోనే దేవుని దగ్గర మనం ఒప్పుకున్నట్లయితే క్రీస్తు రక్తం మనల్ని కడగడానికి, ఒక విశ్వాసి తన హృదయాన్ని శుద్ధిగా కాపాడుకోవాలంటే అందుకే దేవునితో సహవాసం చేసే అనుభవం కలిగి ఉండాలి.
అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని హృదయాన్ని పరిశీలించుకొని హృదయంలో ఉన్న దోషాలుంటే మనల్ని మనం నీ పర్వాలేదులే అందరు చేశారులే అని అనుకుంటే నువ్వు పాపిగానే మిగిలిపోతావు. పాపం లేదు అనుకుంటే, ఇది కూడా పాపం కాదులే అనుకుంటే నువ్వు పాపిగానే ముదిరిపోతావు. ఒప్పుకుంటే, మన పాపములను మనము ఒప్పుకుంటే ఎంత సింపుల్ అండి. ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్, నీ పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధం. తప్పు చేసినప్పుడు వెంటనే పశ్చాత్తాపడటం అలవరుచుకోండి. నీ మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది దేవుని వాక్యాన్ని వినేవాడికి, దేవుని చిత్తాన్ని ఎరగాలనుకున్న వాడికి, దేవుని వాక్యం చదివేవాడికి, దేవుని సన్నిధిలో ఉండేవాడికి, వారికి వెంటనే వారి మనస్సాక్షి నువ్వు చేసిన తప్పును మూడవ వ్యక్తి వచ్చి చెప్పకముందే, పోలీసులు వచ్చి పట్టుకోకముందే నీ హృదయంలో ఉన్న మనస్సాక్షి ఒప్పిస్తుంది. నీ మనస్సాక్షి ఒప్పించిన వాటిని వెంటనే మనం ఒప్పుకుంటే క్షమించబడిపోయాం. ఇంతేనండి. నీ పరిశుద్ధతను కాపాడుకోవాలంటే, భక్తిని కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనేసి కనీసం 3 సార్లు నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు మన ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కనపడుతున్నాయి, మన దోషాలు మనకు కనపడతాయి. వాటిని ఒప్పుకున్న మరుక్షణంలో కడగబడతాం. దోషిగా నువ్వు మోకరించి నిర్దోషిగా నువ్వు లేచి వెళ్ళినట్లుగా దేవుడు ఇంత సులభముగా మనకు రక్షణను, పరిశుద్ధతను, ఆయన రాజ్య వారసత్వాన్ని అనుగ్రహించినాడు. నా యేసయ్య నా కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు. ప్రార్థన. నీ రక్తములో మమ్మల్ని మరొక్కసారి శుద్ధీకరించయ్యా. నీ స్వభావంతో బ్రతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి, నిన్ను పోలే జీవించినట్లుగా మమ్మల్ని విమోచించడం వరకు కలువరి సిలువలో నీవు చేసిన యాగాన్ని బట్టి విషపూరితమైన పాపభూయిష్టమైన మా జీవితాలను, మా రక్తాన్ని, మా స్వభావాన్ని, మా బ్రతుకులను, మా బ్రతుకు గమ్యాలను మార్చుట కొరకై నీవు చిందించిన రక్తము కొరకు వందనములయ్యా. నీ సిలువ రక్తములో మేము శుద్ధీకరించబడినట్లుగా మా కొరకు నీవు యాగమైనందుకై వందనములయ్యా. ఎప్పటికప్పుడు నీ రక్తంలో కడగబడుతూ నిర్దోషులుగా, నిష్కలంకులుగా, ముడతైన మత్సరం లేని వారిగా సంఘం ఉండాలని కోరుకున్నావు కదా. ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామని సంతోషపడక 365 రోజులు 24/7 24 గంటలు 7 రోజులు నీ కొరకే బ్రతకాలి. మా రక్తము ఎలాగూ శరీరములో ఎవ్రీ 23 అవర్స్లో ప్రవహిస్తుందో అలాగూ నీ రక్తము మా మీద ప్రోక్షించబడి ఏ ఆలోచనకు, ఏ తలంపుకు, ఏ పాపమునకు మాలో చోటు లేకుండా పరిశుద్ధులుగా జీవించుటకు, నీ నామమును మహిమపరచుటకు, నీ నామాన్ని ధరించిన మాకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కలగట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలగడ వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాన్ని పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బెరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939
527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా. కల్వరి ప్రతిధ్వని